మాట్లాడి తీసుకో డబ్బులు. కానీ అన్నగారు ఒక్క విషయం చెప్పేటా, నీ ఇంటికి వచ్చిన నేను నువ్వు పైసలు కట్టాలి. నేను పైసలు అడిగినా, నేను ఏమన్నా. ఓకేనా? నువ్వు మంచిగా ఈ వర్షం నేను పొద్దుగాల పెట్టేటప్పుడు అడిగిన, అంతేనా? అనితమ్మా నేనేమన్నా మాట్లాడినా మీరు చెప్పండమ్మా. ఇప్పుడు ఆమె చెప్పాలి సాక్ష్యం, వాళ్ళ భార్య ఆమె సాక్ష్యం చెప్పాలి. ఇంటికి వచ్చాడు ఇప్పుడు. నీకేది చెప్పేది? నీకేంటి చెప్పేది? నీ అబ్బాయి కాదు, నీ అయ్యే కాదు, నా అబ్బాయి నా అయ్యే కాదు. అది వాడెవడో ఇచ్చిండు, నువ్వు నౌకరు చేస్తాను. ఆఖరికి కూడా నౌకరు చేసుకున్న పైసలు తీసుకుని దింగే అంతే. నౌకరీ నీకు నేను చేసే పైసలు కలెక్షన్ చేస్తే ఇస్తాను. మెడల్ వేసుకో చెప్తాను సంగతి. ఎప్పుడు వేసుకోకుంటేది కానీ వేసుకుంటాను. ఏం చెప్తావు చెప్పు. ఎవరెవరు అరే కాదు బ్రదర్, ఒక విషయం చెప్పేది నీకు అర్థమవుతుందా? నేను మాట్లాడడం నాకు సంబంధమే లేదు. నువ్వేం చేయాలా? సమాధానం ఏమని చెప్పుకోవాలా? అత్త ఏమని చెప్పాలి? నువ్వు నీకంటే నాకు ఇంకా మామూలుగా లేదు మాటలు. నేను పడను, గుర్తుపెట్టుకో. నువ్వు కట్టకపోతే నా గుండమే, నా ఎంటికమే. ఓకే? కానీ నువ్వు నన్ను నీ పూకలో ఉంటా, నీ గుద్దలో ఉంటా. ఎందుకన్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పైసలు కట్టమని నువ్వు నన్ను ఎందుకు తిట్టినావు? నేను నన్నగానే పోతా, నువ్వు పైసలు కట్టవు. నువ్వు దానికి సంబంధం లేదు కదా. అరే అన్నా, దానికి నీకు సంబంధం లేదు కదా. నువ్వు ఎందుకు వచ్చినావు మరి? నన్ను ఎందుకు తిట్టినావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నన్ను ఎందుకు తిట్టినావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నన్ను ఎందుకు తిట్టినావు? ఎందుకు తిట్టినావు అని అడిగిన ఎందుకు తిట్టినావు అని అడిగిన ఎందుకు తిట్టినావు అని అడిగిన వచ్చినా? నువ్వు ఎందుకు తిట్టినావు అని అడిగిన వచ్చినా? ఎందుకు తిట్టినావు? నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు తిట్టినావు? ఎందుకు తిట్టినావు? వదిలేను. ఎందుకు తిట్టినావు? నువ్వేం కొడతావు? సమస్యలు అయితే అన్నయ్య అన్న ఇంటికి వచ్చినంత మాట్లాడుతావు. నువ్వేమన్నా నేను రాగానే పైసలు ఎవరన్నా అడిగితే ఊరుకుంటాను అంటే ఊరుకుంటావా? అరే పైసలు కట్టాలి కదా, పైసలు కట్టాలి అంటే ఊరుకుంటావా? ఇంటికి వచ్చిన వ్యక్తిని సార్ పైసలు లేవు, ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు చెప్పు, సమాధానం చెప్పు. ఆమె అన్నది కదా పిలవగానే అనితమ్మాట డబ్బులు లేవమని అడిగిన. ఓకేనా? నా వర్షం బాబు నువ్వు షో చేయకు, చెప్తాను మంచి మర్యాద చెప్తాను. నువ్వు ఫస్ట్ మంచిగా మాట్లాడడం నేర్చుకో. అందుకే చెప్తాను ఇక్కడ నువ్వు ఏం చేయవు, నేను కూడా ఏం చెయ్య, కానీ మాట్లాడే విధానం నేర్చుకో అని చెప్తాను. మంచి వయసు మీద ఉన్నావు, నీకు వయసు ఉన్నది, ఆ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. అర్థమవుతుందా? మనకు అందరికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పైసలు నేను కట్టమని అడిగడానికి వచ్చిన, నువ్వు తీసుకునే పైసలు నీ కావు, నాయి కావు. అది ఇచ్చింది ఎవడో వాడిని కూడా కావు, కానీ నువ్వు బ్యాంకుకు పైసలు కట్టాలి. దానికి నేను పని ఎత్తానా, నీకు పైసలు ఇస్తాను. నేను తీసుకుపోయినా కడతాను, కట్టే నువ్వు ఇస్తే నేను తీసుకుపోయి కట్టాను, అంతే కదా. మధ్యలో నువ్వు నన్ను పెడతావు. నువ్వు కట్టకపోతే కట్టకపో, మా సార్తో ఫోన్ చేసి మాట్లాడతా. సార్ నేను రేపు కడతానని చెప్పు, ఎల్లుండి కడతానని చెప్పు. నా మీద అధికారం లేదు, నీ చెయ్యను. రమ్మన్నా నువ్వు నన్ను ఎందుకు తిట్టడం దానికి కారణమైన తర్వాత రమ్మన్నా చెప్పినా మరి, కానీ నువ్వు నన్ను ఎందుకు తిట్టడం చెప్పు. నువ్వు రమ్మన్నా అన్నా, నేను ఆ మాటలంట తర్వాత ఊకుంటా. నేను కూడా మళ్ళంట ఏమని రమ్మని ఎవరు చెప్తాను, మీరే చెప్తాను వచ్చి చూసినావా? ఎందుకురా బాడీ మళ్ళీ నీకు అదే మాట అంటే అన్నా నువ్వు అంటే ఊకుంటావా? చెప్పు ప్లీజ్, ఐ వాంట్ రిక్వెస్ట్ అడుగుతానా అన్న. నేను అరే అని అంటే నువ్వు ఊకుంటావా? ఊకుంటావా? అంటే నేనంటే పడతా, నేనంటే పడాలి, ఆయన నేనంటే పడదు. చెయ్యి ఇగో మేనేజర్ నెంబర్ ఇస్తా పట్టు, ఇప్పుడే ఫోన్ మాట్లాడతా. మాట్లాడు, ఇగో నెంబర్ ఇస్తా. ఇక చాలు కాదు డిఎం నెంబర్ ఇస్తాను. ఇక్కడ 9133 9133 తీసుకో, నెంబర్ తీసుకో. నువ్వు నన్ను ఎందుకు తిట్టినో కారణం కావాలి. నేను పైసలు అడిగినా, నేను ఏమల్లే. నువ్వు నన్ను నీ పూగులో ఉంటా, నీ గుద్దలో ఉంటా, నీ పిచ్చకుండా గుద్దలో ఉంటా. 9133 117362. నువ్వు పైసలు కట్టకు. నిన్ను ఎవరు తిట్టుకున్నా నేనేమన్నా? నీ పిల్లని తిట్టుకున్నా 100 తిట్టుకున్నా, నాకేం అవసరం? వాని పూకులమంట, నీ పూకులమంట, వాని గుద్దలమంట, నీ గుద్దలమంట. నువ్వు చేసింది ఇక్కడికి వచ్చింది కదా. హలో హలో, నిన్ను నీ పిల్లను 100 తిట్టుకోవాలి. నిన్ను ఎవరైనా నచ్చి అడిగితే నన్ను ఎందుకన్నా? నువ్వు పైసలు కట్టమని అడిగాను. హలో పోచారం, నన్ను ఎవరు ఏ అధికారం ఉన్నాను? అరే అన్న నీకు నాకు బ్యాంక్ వాడు ఇచ్చిన అధికారం ఇచ్చాడు పైసలు వసూలు చేసుకురా. నీకెవరు ఇచ్చిన అధికారం నీకు ఉంటే? అవునా కదా? నేను నిన్న అధికారం లేదు, నువ్వు నన్న అధికారం లేదు అన్న. నిన్నంటే